నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో బీసీల ఊచుకోత జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణ. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తెచ్చామని వెల్లడి. టీడీపీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని మహానాడులో ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హర్షం. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది, అందుకే రికార్డ్ డాన్స్లు వేసి పార్టీ కేడర్ను కూర్చోబెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు. జూన్ 1న తుని నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. టీడీపీ మహానాడు వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో బీసీల ఓచుకోత జరిగిందని ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై దాడులతో కుట్రపూరిత రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారని, అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని రవీంద్ర స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ఒక రాజకీయ పార్టీ వేదిక కాదు, తెలుగు జాతి కోసం, తెలుగు జాతికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక సిద్ధాంతాలతో, ఆశయాలతో ఏర్పాడైనటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి తగిన ప్రాధాన్యత లేదు. ఆనాడు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే నిజమైన స్వతంత్రం బలహీన వర్గాలకు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే వచ్చిందనేది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ మనం చూసుకుంటే ఇందాడు పెద్దలు చెప్పారు, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రం మున్సబ్ కర్నాల వ్యవస్థ. మరి ఆ రోజు బాంచన్ దొర అని చెప్పి చెప్పులు ఇడిసి వాళ్ళ ముందు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే మొత్తం ఆ వ్యవస్థనే రద్దు చేసి బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా నిలబెట్టినటువంటి మరి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కాదు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి ఆ రోజున మరి అనేక మందిని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి ఆ రోజున కొత్త నాయకత్వానికి నాంది పలికారు. మరి ఆనాడు పెద్దలు ఎర్రనాయుడు గారు కానీ, మరి ఈరోజు వేదిక మీద ఉన్న యనమల రామకృష్ణుడు గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ తొలితరం నాయకత్వాన్ని మనకు అందించారు. ఆ రోజున బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని పక్కా గృహ నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి బడుగు బలహీన వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకురావడం, అదే పరంగా స్కాలర్షిప్లు ఏర్పాటు చేయటం, బీసీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేయటం, అలాగే గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం 90% సబ్సిడీతో ఆదరణ స్కీమ్ తీసుకొచ్చి ఆ రోజున ఆధునిక పనిముట్లు అందించినటువంటి విధానం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, ఆ రోజు 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 34%కి తీసుకెళ్లడం, నాయకత్వాన్ని ప్రోత్సహించడం, విదేశీ విద్యా స్కీమ్స్ కానీ, స్టడీ సర్కిల్స్ కానీ, అలాగే బీసీ సప్లాన్ని మొట్టమొదటిసారి 2014-19లో తీసుకొచ్చి దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఆ రోజున బీసీల కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చి టీటీడీ చైర్మన్ కానీ, ఏపీఐసి చైర్మన్ లాంటి అతి కీలకమైనటువంటి పదవులు మనం ఆ రోజున బలహీన వర్గాలకు ఇవ్వడం కూడా జరిగింది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు 2019లో. బీసీలు ఓచకోత మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబమే బీసీల సమాధుల మీద నుంచి స్టార్ట్ అయిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జింకా వెంకట నరసింహ అనే ఒక బీసీ సోదరుడి మైనింగ్ని కబ్జా చేయడం కోసం ఆ రోజున రాజారెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి హత్య చేసి ఆ రోజు నుంచి వాళ్ళ పునాదులు స్టార్ట్ అయినాయి. మరి ఆ రోజు నుంచి మన మీద అనేక కక్ష సాధింపుల కార్యక్రమాలు చేశారు. 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 24%కి తగ్గించారు. అదే రకంగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, నిలదీస్తే దాడులు, హత్యలు మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి కిరాతకంగా రోడ్డు మీద పీకల కోసి చంపేశారు. అదే రకంగా అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటమే కాకుండా
మరి అనేక మంది మీద ఎర్రనాయుడు గారి అచ్చెన్నాయుడు గారి మీద యనమల రామకృష్ణ గారి మీద అయ్యన్న పాత్ర గారి మీద కేసులు పెట్టి నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. కానీ మనకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు. అలాగే 56 సాధికార కమిటీలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా అడుగు పెట్టినటువంటి బీసీ వర్గాల్ని ఆ రోజున సాధికార కమిటీలుగా ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా తిప్పి ఇవాళ మనం అధికారంలో రావడానికి కీలక పాత్ర బీసీ సోదరులు పోషించారు. ఈ రోజున మనకు ఒక ధైర్యాన్ని కల్పించారు. యువగళం పాదయాత్ర ద్వారా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా బీసీ వర్గాలను దగ్గరికి పిలిపించుకొని నేనున్నానని చెప్పి ఒక భుజం తట్టి బీసీ గళంగా నిలబెట్టినటువంటి విషయం. అదే రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని మహానాడు వేడుకలో లోకేష్ చేసిన ప్రకటన చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆకువీడు రామాలయం నిర్మాణం విషయంలో జడా శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టులో పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఆలయ నిర్మాణంలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగదని అన్నారు. న్యాయస్థానం తీర్పు నాకు అనుకూలంగా వస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. శబ్ద కాలుష్యం బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నదే తెలుగు వీర లేవరా ఫోరం ధ్యేయమని అన్నారు. ఉండి నియోజకవర్గంలో అన్ని ఆలయాలపై లౌడ్ స్పీకర్లు సమూలంగా నిర్మించామని, ప్రజలకు ఇబ్బందులుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. శబ్ద కాలుష్యం విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని రఘురామ పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో అత్యద్భుతంగా జరుగుతున్న మహానాడు వేడుకలో తెలుగుదేశం పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహిళలకు పార్లమెంట్లో చట్టం ఆలస్యం అయినప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము అని దేశంలోనే అందరికన్నా ముందుగా మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయంతో గుర్తించబడినందుకు ఇటువంటి చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ అధ్యక్షులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది చరిత్రాత్మక నిర్ణయం. మహిళలందరూ ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం సుప్రీంకోర్టులో మా లాయర్ గారు సుయోధన్ గారు మెన్షన్ చేశారు, అతను జడా శ్రావణ్ కుమార్ హైకోర్టులో అతను ఓడిపోయిన పిటిషన్లు కొట్టివేసిన వాటి గురించి సబ్మిట్ చేయకుండా, ఆ తీర్పు ప్రతుల్ని ఇవ్వకుండా ఒక పిల్లు గురించే మాట్లాడి, తనకు తానుగా విత్డ్రా చేసుకున్న పిల్లు గురించే మాట్లాడి, ఆ సబ్సిక్వెంట్గా ఉన్న 2 రిట్ పిటిషన్స్లోని ఆర్డర్లని సబ్మిట్ చేయలేదు. తర్వాత మనం ఫైల్ చేసాక కూడా ఒక ఆర్డరే సబ్మిట్ చేసి ఇంకొక ఆర్డర్ను కూడా అతను దాచిపెట్టాడు అని చెప్పి ఎర్లీగా విచారణకి తీసుకోవాలి అని కోరినప్పుడు, జడ శ్రావణ్ కుమార్ తరపున వేరే లాయర్ని అతను ఎంగేజ్ చేశాడు. ఇతను పెత్త కాబట్టి వేరే లాయర్ని ఎంగేజ్ చేయడం జరిగింది. అతను వెకేషన్లో నేను ఉండటం లేదు, ప్రభుత్వం ఇంకా కౌంటర్ ఫైల్ చేయాలి, ప్రభుత్వం కౌంటర్ హైకోర్టులో ఫైల్ చేసినవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఇక్కడ కూడా ఫైల్ చేయవలసిన ఫార్మాలిటీ ఉన్నప్పటికీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వం ఇంకా ఫైల్ చేయవలసిన అవసరం ఉంది అని అతను మాట్లాడితే, దాంతోపాటు ఇతను సైడ్ నుంచి అది ప్రభుత్వ భూమి అన్నాడు. అసలు ప్రభుత్వ భూమిలో కట్టకూడదు అని కాదు, అక్కడ ఉన్నది పబ్లిక్ ప్లేస్లో, పబ్లిక్ పార్కులో, పబ్లిక్ రోడ్ల మీద ఉండకూడదని ఉంది. గుడి పోరంబోకు అది ప్రభుత్వం ఎప్పుడో గుడికి బ్రిటిష్ పరిపాలన కాలంలోనే అక్కడ గుడి పోరంబోకు అన్న భూమి, ఎటువంటి కన్ఫ్యూజను లేదు. ఆ లాయర్ నేను ఉండలేకపోతున్నాను అని కోరితే ఇస్తే దానికి జడగాడు రఘురామకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమిలో ఎలా కడతారు అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
అరే అసలు అన్నం తినే వ్యక్తి ఎవడో కూడా ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడడం, వాడు ఎన్ని అబద్ధాలు ఆడాడో అక్కడ జరిగింది. వెళ్ళేసి ఆ కోర్టు వెకేషన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వెకేషన్లో నేను ఉండట్లేదు అని అంటే, సరే ఎలాగో వర్షాకాలంలో పెద్దగా కట్టేది ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందని చెప్పి వారు కోర్టు తెరిచే మొట్టమొదటి రోజు జూలై 13 సెలవుల అనంతరం ఆ తారీఖు వేయటం జరిగింది. దానికి వీడాడి వెబ్సైట్లో వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అంటే సన్మానాలు చేస్తున్నారు అతనికి, ఆ సన్మానాలు చేయించుకోవటం కోసం ఇలాగా అబద్ధాలు ఆడుతూ ఖచ్చితంగా ఇంకొక 5-6 వారాలు చక్కగా సన్మానాలు చేయించుకునే అవకాశం ఉంది. ఈలోపే ఏం చేసుకున్నా చేసుకోండి. ఆ తర్వాత ఉండేవన్నీ అవమానాలే. ఇక దీని వలన ఆలయ నిర్మాణానికి ఒక్కరోజు కూడా ఆలస్యం కాదు. ఎందుకంటే అవ్వాల్సిన పునాదులు అయిపోయినాయి. ఇప్పుడు పని జరిగేది మైన్ దగ్గర. డిజైన్ ప్రకారం ఆ రాళ్ళు తీర్చిదిద్దటం, ఆ పిట్ హెడ్ ఆ మైన్ దగ్గరే అది జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా మనకు అనుకూలంగానే ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఎలక్షన్ మొదలవుతుంది. అనుకున్న సమయానికే ఆలయ నిర్మాణం కృష్ణశిలతో ఖచ్చితంగా పూర్తవుతుంది అని చెప్పి రామభక్తులందరికీ తెలియజేస్తున్నా. ఇక తెలుగు వీర లేబరా అనబడే ఆ ఫోరం స్థాపించటం జరిగింది. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ఎంతోమంది న్యాయవాదులు చాలా చోట్ల, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలన్నా, ఆర్థిక అపేక్ష లేకుండా కావాల్సిన న్యాయ సహాయం కావాల్సిన వారికి సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఒక ఫార్మెట్ ఈ మైక్ల న్యూసెన్స్ గురించి. టీడీపీ మహానాడుపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును లక్ష్యంగా చేసుకుని ఆమె పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి 1 కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ మహానాడును చూస్తే రాష్ట్రంలో ఎక్కడ ఉత్సాహం కనిపించడం లేదని అన్నారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని, అందుకే రికార్డ్ డాన్సులు వేసి పార్టీ కేడర్ను కూర్చోబెడుతున్నారని ఎద్దేవా చేశారు. మోసం చేశారో మనం చూసాం. ఇలాంటి మహానాడులోనే ఆ రోజు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తలేదు. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి అందులో రూపాయి కేటాయింపులు కూడా చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే ఆడబిడ్డలైనా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరికదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడ ఆ నిరుద్యోగ భృతి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పిన పరిస్థితి, మరి 50 ఏళ్ళకి పెన్షన్ కొత్తవి ఇవ్వలేదు సరికదా. అలాగే ఇప్పుడు ఉన్న రెగ్యులర్ పెన్షన్స్ను కూడా 6 లక్షల పెన్షన్స్ తొలగించిన పరిస్థితి మనం చూసాము. అలాగే కొత్త పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇలా ఎన్నో పథకాలు మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజు జగనన్న కృషి చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 32 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దేశాన్ని గొప్ప వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళు 2 ఏళ్ళు అయింది ఆ దేశ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఏం కేంద్రంతో కూడా వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా, ఈ దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, వాళ్ళతో మాట్లాడి ఆ దిశా చట్టాన్ని అమలు చేయొచ్చు కదా. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ సరిగ్గా పనిచేయట్లేదు, ముఖ్యంగా దిశ యాప్ లేని పరిస్థితిని వీళ్ళు కల్పించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 5 మంది మహిళల మీద అఘాయిత్యాలు అంటే హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి. రోజుకి 60-70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.
లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేయటం, అలాగే ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటుండడం ఒక విశేషంగా మనం చూడొచ్చు. పోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసకర పాలనని ప్రజల వద్దకు చేరువ చేయాలని మాకందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణమైనటువంటి కార్యాచరణ జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుందని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కూటమి ప్రభుత్వం పైన సమర శంఖం పూరించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయదలుచుకున్నారు. మరి ఇదే సందర్భంలో మహానాడు జరుగుతుంది. కొత్తగా లోకేష్ గారు ఆయన వాళ్ళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికై ఆయన హయాంలో జరుగుతున్నటువంటి మొదటి హైబ్రిడ్ మహానాడు, వాళ్ళ భాషలో చెప్పాలి. మహానాడుని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏ సాధారణ వ్యక్తి అయినా సరే చాలా సింపుల్ గా చెప్పొచ్చు, ఇది మహానాడు కాదు, ఇది మహానాటకం అని ఎవరైనా సరే చాలా ఈజీగా చెప్పేవచ్చు. ఇది మహానాడు కాదు, ఇది ఒక మహానాటకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి వాళ్ళ పార్టీ కార్యక్రమం. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రభుత్వానికి నాయకత్వం వహించేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏముంటాయి? వాళ్ళ ప్రభుత్వ విజయాలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి, వాళ్ళ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఇండస్ట్రియల్ గా, వివిధ రంగాల్లో వాళ్ళు సాధించినటువంటి పురోగతి ఏంటి అన్నటువంటిది జనరల్ గా మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు వాళ్ళ ఈ మహానాటక సభను మనం ఒకసారి పరిశీలిస్తే జగన్నామ స్మరణ తప్ప మరొకటి లేదు అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేనైతే మనవి చేయదలుచుకున్నాను. ఎక్కడ చూసినా సరే చంద్రబాబు గారు ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ సందర్భంలోనైనా సరే ఆయన మాట్లాడేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం తప్ప మరొకటి ఆయన చేయరని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. తిరుపతి వెళ్తారు దేవుడి దర్శనానికో లేకపోతే పట్టు వస్త్రాలు సమర్పించడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.